నన్ను నీ రక్తం చేత కడిగి విమోచించు. ఇంకా నేను ఎవరైనా దూషించానా? ఇంకా ఎవరైనా ద్వేషిస్తూ ఉన్నానా? ఇంకా ఎవరైనా నేను క్షమించలేదా? ఇంకా ఎవరైనా బాధిస్తున్నానా? మోసం చేస్తున్నానా? అబద్ధాలు చెబుతూ ఉన్నానా? ఇవన్నీ లోకాధికారి అనేటువంటి అపవాది ఆలోచనలు, అపవాది క్రియలు, ఇవన్నీ అవి నాలో ఉండకూడదు. ఇవన్నీ ఉంటే నాకు సమాధానం ఉండదు. నీవేమో ఇష్టమైన వారికే సమాధానం ఇస్తానన్నావు. నీకు ఇష్టడిగా నేను ఉన్నానా అని అడుగుతుంటాను దేవుడు. మీరు అడుగుతానండి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా నేనున్నానా? యాస్కెన్సీ తర్వాత అడుగు ప్రయోజనం లేదు. ఎవరు మార్చలేరు. ఎందుకంటే దేవుడు చేసిన నిర్ణయం తానే మార్చడు. అంటే ఇంకా నియమింపబడిందంటే ఇంకా జరిగి తీరాల్సిందే. గనుక ఒక దినము నిర్ణయించబడి ఉన్నది. ఒక దినము అపోస్తల కార్యము 17వ అధ్యాయము 31వ వచనంలో తీర్పు తీర్చని ఒక దినము నియమించబడి ఉన్నది. ఆయన పుట్టేటటువంటి దినం ఒకటి నియమించాడు దేవుడు. ఆయన మరణించే దినమును, యేసు ప్రభు మరణించే దినమును నియమించాడు. యేసు ప్రభు తిరిగి లేచే దినమును నియమించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయే దినమును నిర్ణయించాడు. ఆ తర్వాత యేసు ప్రభు రానైన దినమును కూడా దేవుడు నిర్ణయించినాడు. హల్లెలూయా, ఆమేన్. క్రిస్మస్ జరుపుకొంచున్నటువంటి నీవు, క్రీస్తు జన్మించాడని నమ్ముచున్నటువంటి నీవు, నేను ప్రియ సహోదరుడా, యేసు ప్రభు జన్మించాడని నమ్మి నీవు నేను సంతోషిస్తూ ఉంటే ఆయన వచ్చే దినం ఒకటి కూడా నిర్ణయించబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25